howl of a dire wolf hasn't been heard on planet Earth for more than 10,000 years. That's because the species is extinct, or was. Colossal Biosciences is a Dallas-based company that's using genetic engineering to de-extinct long-gone species. And this is the first time Colossal's dire 13 ఏళ్ల క్రితం ఒక పవర్ఫుల్ ప్రెడేటర్ అమెరికాను రూల్ చేసింది. ఇప్పుడు చూస్తున్న గ్రే వుల్ఫ్స్ కంటే 2 రెట్ల పెద్దవివి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, వరల్డ్ లో ఎక్స్టింక్ట్ అయిన యానిమల్స్ అన్ని మళ్ళీ తిరిగొస్తే ఎలా ఉంటుంది? నార్మల్గా ఇలాంటివి మూవీస్ లోనే చూస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు ఈ సీన్ ని మన రియల్ లైఫ్ లో చూడబోతున్నాం. కాదు, ఆల్రెడీ చూస్తున్నాం. అదే ద డైర్ వుల్ఫ్. ఈ వుల్ఫ్ గురించి చెప్పే ముందు అసలు మీకు డీ ఎక్స్టింక్షన్ అంటే ఏంటో తెలియాలి. డీ ఎక్స్టింక్షన్ ఈ ప్రాసెస్ అనేది ఆల్రెడీ ఎన్నో ఏళ్ల క్రితం అంతరించిపోయిన స్పీషీస్ ని ఇప్పుడున్న అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెక్నిక్స్ లైక్ క్లోనింగ్, జీన్ ఎడిటింగ్ అండ్ సెలెక్టివ్ బ్రీడింగ్ టెక్నిక్స్ ని వాడి వాటిని వెనక్కి తీసుకువస్తారు. అయితే చాలా ఇయర్స్ నుండి శాస్త్రవేత్తలు అంతరించిపోయిన యానిమల్స్ లైక్ మమూత్, ప్యాసింజర్ పీజియన్ అండ్ డైనోసార్స్ ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్ లోనే ఒక బయోటెక్ కంపెనీ నేమ్డ్ కలోసల్ బయోసైన్సెస్ ఇన్ డల్లాస్ 7 మార్చ్ 2025 ఒక షాకింగ్ న్యూస్ ని బయటపెట్టింది. అదేంటంటే ఈ బయోటెక్ కంపెనీ 13 ఏళ్ల క్రితం అంతరించిపోయిన డైర్ వుల్ఫ్ ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. దీనికి వీళ్ళు యూజ్ చేసిన టెక్నిక్సే క్లోనింగ్, జీన్ ఎడిటింగ్, సెలెక్టివ్ బ్రీడింగ్. క్లోనింగ్ అంటే ఆల్రెడీ అంతరించిపోయిన యానిమల్స్ యొక్క సెల్స్ ని ప్రిజర్వ్ చేసి ఆ డిఎన్ఏని ఆ అంతరించిపోయిన యానిమల్స్ కి ఇప్పుడున్న యానిమల్స్ ఏవైతే వాటికి క్లోజ్లీ రిలేటెడ్ అయ్యి ఉంటాయో వాటి ఎక్స్ కి ఈ డిఎన్ఏని ఇంప్లాంట్ చేస్తారు. జీన్ ఎడిటింగ్, ఇందాక చెప్పిన డిఎన్ఏ అనేది అప్పటి యానిమల్స్ నుండి ఇప్పటి యానిమల్స్ డిఎన్ఏతో ఎడిటింగ్ ప్రాసెస్ చేస్తారు. సెలెక్టివ్ బ్రీడింగ్, ఇక ఫైనల్లీ ఆ డిఎన్ఏ బ్రీడింగ్ యానిమల్స్ కి అప్పటి ఫెసిలిటీస్ అండ్ హ్యాబిటేట్స్ చెందేటట్టు చూస్తారు. అయితే ఈ డైర్ వుల్ఫ్ అనేవి లేట్ అమెరికాలో జీవించేవి. వీటికి పేరు 1858లో ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత ఒక వుల్ఫ్ ని ఫౌండ్ చేయగా ఈ జాతికి డైర్ వుల్ఫ్ అనే పేరుని పెట్టారు. ఇవి మోస్ట్లీ నార్త్ అమెరికా ఫారెస్టెడ్ ఏరియాస్ లో జీవించేవి. అయితే మెల్లమెల్లగా గ్రే వుల్ఫ్ పెరుగుతూ వచ్చి ఈ డైర్ వుల్ఫ్ అనేవి అంతరించిపోతూ వచ్చాయి. ఇప్పుడు ఈ బయోటెక్ కంపెనీ మొత్తం ఈ వుల్ఫ్ పప్పీస్ ని డీఎక్స్టింక్ట్ చేసింది. ఈ కంపెనీ ఆ వుల్ఫ్ డిఎన్ఏని 13,000 ఇయర్స్ ఎగో ఓల్డ్ టీత్ అండ్ 72,000 ఎగో ఓల్డ్ స్కల్ నుండి తీసుకొని 20 జీన్స్ ని డైర్ వుల్ఫ్ ఫ్యూచర్స్ తో ఎడిట్ చేసి తర్వాత ఒక ఎంబ్రియోని క్రియేట్ చేసి ఒక డాగ్ కి ఇంప్లాంట్ చేసింది. తర్వాత ఒక 3 హెల్తీ డైర్ వుల్ఫ్ పప్స్ ని పుట్టించారు. వాటికి నేమ్స్ కూడా పెట్టారు, రోములస్, రెమస్, కాలిషి. అండ్ అలాగే వాళ్ళ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చెప్పుకొచ్చారు. దాంట్లో వోలీ మమూత్, డీఎక్స్టింక్ట్ అయిన డూడు బర్డ్ అండ్ తస్మానియన్ టైగర్ ని కూడా వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ 20 Shud. See you in next video. Signing off, 20 Shud.